కోహ్లీ అన్న, ఈ మధ్య మ్యాచ్ ప్రిడిక్షన్స్ ఎక్కడ ఫాలో అవుతున్నావు? టాస్ పడగానే నాకు మెసేజ్ చేస్తున్నావు వాళ్ళే గెలుస్తారని. అదా, క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్ వాళ్ళు కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తున్నారు ప్రిడిక్షన్స్. వెంటనే వెళ్ళి నువ్వు కూడా జాయిన్ అయిపో. నాకు కూడా నీకు సపరేట్గా పెట్టే ఒక ప్రాబ్లం తగ్గుతుంది. అవునా? లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది కదా, వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోతా. కోహ్లీ, చిన్న స్వామిలో మ్యాచ్ అంటేనే భయం వేస్తోంది నాకు. నా పరిస్థితి అలానే ఉంది ఫ్యాఫు. అదేంటో అందరూ హోమ్ గ్రౌండ్స్ లో విజయాల మీద విజయాలు సాధిస్తూ ఉంటే మనం మాత్రం హోమ్ గ్రౌండ్ లో ఓడిపోయి చచ్చాము. మనం కూడా హోమ్ గ్రౌండ్ ని మార్చుకుందామా? వేరే చోటికి పెట్టుకుందామా? ఢిల్లీ వాళ్ళకి పెడుతున్నారు కదా విశాఖపట్నంలో, అలా వేరే గ్రౌండ్ చూసుకుందాం. ఏమంటావు? ఇప్పుడు అవన్నీ జరగవు ఫ్యాఫు. ఇప్పుడు అలాంటివి ప్లాన్ చేస్తే మన ఫ్యాన్స్ మనల్ని వేసుకుంటారు. అవసరమా చెప్పు? ముందుగానే చాలా డై హార్డ్ ఫ్యాన్స్, వీళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం. మనం ఇలానే ఉంటే లాస్ట్కి ఈసారి కూడా ప్లే ఆఫ్స్కి వెళ్ళడం డౌటే అనిపిస్తోంది. చూసావు కదా మనోళ్ళ పర్ఫార్మెన్స్ అని చెప్పి నిన్ను కూడా కలుపుకుంటున్నావు కదా. నువ్వు కూడా బాగా ఆడు. మరి ఎందుకు అవుట్ అవుతున్నావు? అంటే నువ్వు ఫాస్ట్ గా ఆడుతున్నావు కదా పవర్ ప్లేలో, నీకు స్ట్రైక్ ఇద్దామని చెప్పి నేనేదో కొత్త షాట్లు ట్రై చేస్తున్నా, మొత్తానికి అవుట్ అయి చేస్తున్నా. ఈసారి మాత్రం నేను గట్టిగా ఆడాలని ఫిక్స్ అయిపోయా. కోహ్లీ అన్న, చిన్న స్వామికి వస్తున్నాము. మీరు ఎంత గట్టిగా ఆడినా, ఎంత స్లోగా ఆడినా చిన్న స్వామిని లక్నో సూపర్ జైంట్స్ అడ్డగా మార్చుకుంటాము. ప్రతి ఒక్కడు మా చిన్న స్వామిని అడ్డగా మార్చుకుంటున్నాడు, మేం తప్ప. ఈసారి మ్యాచ్ను వదిలేదే లేదు. అవును కోహ్లీ, లాస్ట్ టైము లక్నో వాళ్ళు చిన్నస్వామికి వచ్చినప్పుడు గొడవైంది, మళ్ళీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు గొడవైంది. ఈసారి అలా ఏం జరగదు కదా. నువ్వు కొంచెం నీ అగ్రెషన్ తగ్గించుకో. ఏం మాట్లాడుతున్నావన్నా? కోహ్లీ అంటేనే అగ్రెషన్ అంటేనే కోహ్లీ. కోహ్లీకి అగ్రెషన్ లేకుంటే ఆ పేరుకే వాల్యూ ఉండదు. అంటే ఏంటి, ఈసారి కూడా రచ్చరచ్చ చేద్దామని ఫిక్స్ అయిపోయావా? అలా ఏం లేదులే. లాస్ట్ టైం అంటే ఆ గంభీర్ అని ఉన్నాడు కదా లక్నోలో, అందుకే అలా జరిగింది. ఈసారి గంభీర్ అని లేడు కదా. సింపుల్ గా మ్యాచ్ ఆడదాము, వాళ్ళపైన గెలిచేద్దాము, ఇంటికి వెళ్ళిపోదాము, అంతే. అంత లేదు కోహ్లీ, నేను మిమ్మల్ని అంత ఈజీగా వదిలిపెట్టను. నేను ఏ టీంలో ఉన్నా మిమ్మల్ని ఓడించాలనుకుంటా. ఇంతకు ముందు నాది లక్నో టీం కాబట్టి ఈసారి కూడా మిమ్మల్ని ఓడించాలని ఫిక్స్ అయిపోయా. ఏం మాట్లాడుతున్నావన్నా? నీ టీం కేకేఆర్, పోయి కేకేఆర్ వాళ్ళతో కూర్చో. కొంపదీసి చిన్నస్వామికి వస్తావా ఏంటి ఇప్పుడు? అలాంటి ఆప్షన్ లేదులే. ఒకవేళ ఉంటేనా వచ్చి మరి దగ్గరుండి ఓడించేవాడిని. కేఎల్ రాహుల్కి ఫోన్ చేసి టిప్స్ ఇస్తా మిమ్మల్ని ఎలా ఓడించాలా అని. హాయ్ గంభీర్ అన్న, అంత అవసరం లేదు. చిన్నస్వామిలో మ్యాచ్ అంటేనే లక్నో సూపర్ జైంట్స్ గెలిచేసినట్టే. నేనున్న ఫామ్కి చిన్నస్వామిలో ఎన్ని సిక్స్లు కొడతానా అని చెప్పి అప్పుడే ఊహించేసుకుంటున్నా. అంత లేదు నికోలస్ పురాన్, ఈసారి టీంని మొత్తం మార్చేస్తాము. ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరినీ వేసుకొని వస్తాను. మీరు మా పైన మ్యాచ్ గెలిస్తే ఇక ఐపీఎల్కి రిటైర్మెంట్ ప్రకటిస్తాను. చూస్తావా? చూసుకుందామా? అన్నా వద్దన్నా, నీ అగ్రెషన్ గురించి నాకు తెలుసు అన్నా, వీళ్ళకంటే సరిగ్గా తెలియదు. దయచేసి నువ్వు కూల్గా ఉండన్నా. మ్యాచ్ ఆడుకుందాము, ఎవరో ఒకరు గెలుస్తారు. ఎందుకు ఈ ఛాలెంజ్లు చెప్పు? కేఎల్ రాహుల్, నువ్వేంటి అలా అడుక్కుంటున్నావు? లాస్ట్ టైం గొడవ జరిగినప్పుడు అంతే, నువ్వే నన్ను పక్కకొచ్చి లాక్కొని వెళ్ళావు. లేకుంటేనా ఆర్సీబీ వాళ్ళని ఏం చేస్తావు? ఆర్సీబీ వాళ్ళని ఏం చేస్తావు? కూల్ కోహ్లీ, గంభీర్ అన్న వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. ఇది నీ మ్యాచ్ కాదు, నువ్వు కేకేఆర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. నికోలస్ పురాన్, ఈ మ్యాచ్కి నేనే కెప్టెన్సీ చేస్తా. లాస్ట్ టైం చేసావు కదా, ఇంకా చాలులే. ఏందన్నా నువ్వు? ఒక మ్యాచ్ కదా చేసింది, ఈ మ్యాచ్ కూడా చేస్తా. లాస్ట్ టైం చూసావు కదా, గెలిచే మ్యాచ్ వాళ్ళు ఎలా టర్న్ చేశాను. నా భయము అదే. కొంచెం అటు ఇటు అయ్యింటే మ్యాచే ఓడిపోయే వాళ్ళము. అందరినీ టెన్షన్ పెట్టి చంపావు. చూస్తుంటే బెంగళూరు మీద ప్రేమ పెరిగినట్టుందే. ఇంతకుముందు బెంగళూరుకి ఆడావానే? ఏంటి అలా మాట్లాడుతున్నావు? మరి పొరపాటుకు మ్యాచ్ అటు ఇటు అయితే నువ్వు చెప్పింది నిజం అనుకుంటారు జనాలు. ఊరికే ఉండు నువ్వు. డూప్లెసిస్ అన్న, ఫస్ట్ ఆ అల్జరీస్ జోసెఫ్ని టీంలోంచి తీసేద్దామన్నా. వాడి వల్లే మనము 2 మ్యాచ్లు ఓడిపోయామేమో అని నాకు గట్టిగా కొట్టేస్తోందన్న. అవును కోహ్లీ, నాకు అది అనిపిస్తోంది. ఈసారి మనం చాలా చేంజెస్ చేయాలి. ఆ విల్ జాక్సన్ కూడా టీంలోకి తీసుకొని వద్దాం. కోహ్లీ, నేను టీంలో ఉన్నాను కదా. ఏం ఉపయోగం మ్యాక్స్వెల్ ఉన్నా కూడా లేనట్టే. ఛాన్సులు ఇచ్చినా కూడా ఒక హాఫ్ సెంచరీ చేయలేకపోతున్నావు. నువ్వు ఇలానే ఆడితే ఆర్సీబీ ముందుకు వెళ్ళడం చాలా కష్టం తెలుసా? అరే, ఫస్ట్ 3 మ్యాచ్లు ఏదో అలా దేవుడికి వదిలేసా. 4వ మ్యాచ్ నుంచి నేనేంటో చూపిస్తా. లక్నోతో కదా మన మ్యాచ్, నేను చూసుకుంటాలే, మీరు వెళ్ళి పడుకోండి. ఏంటి ఇప్పుడు మేము బ్యాటింగ్కి కూడా వెళ్ళొద్దా? ఓపెనింగ్ నువ్వే చేస్తావా ఏంటి? అలాంటి ఆప్షన్ ఉన్నా కూడా నాకేం ప్రాబ్లం లేదు, ఓకే. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ గెలిచేది మేమే. పేపర్లో హెడ్లైన్స్ మ్యాక్స్వెల్ గురించే ఉంటుంది మొత్తం. మీరేం ఆడాల్సిన పని లేదు. హలో మ్యాక్స్వెల్, ఎందుకంత ఓవర్ కాన్ఫిడెన్స్? నిన్ను అవుట్ చేయడానికి మా టీంలో రవి బిష్నాయ్ ఉన్నాడు తెలుసా? ప్రపంచంలో ఏ బ్యాట్స్మెన్ అయినా ఏదో ఒక బాల్కి అవుట్ అవ్వాల్సిందే కేఎల్ రాహుల్. కానీ ఆ రోజు మ్యాచ్లో ఆ బాల్ నాకు పడదు. నేను కొట్టే ప్రతి బాలు చిన్నస్వామి స్టేడియం అవతలే ఉంటుంది. అంత లేదు మ్యాక్స్వెల్, మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాము. చిన్నస్వామి స్టేడియం అవతల బాల్ని పెట్టేది నేనే అని చెప్పి.
కాబట్టి నువ్వు మన్నట్లాగే వచ్చి ఒక 24 కొట్టుకొని వెళ్ళిపో. ఏంటి కోహ్లీ నువ్వేం మాట్లాడవు? వీళ్ళు ఇలా ఛాలెంజ్ చేస్తూ ఉంటే మనం ఏమైనా గెలిచామా మాట్లాడడానికి? గెలిచి మాట్లాడితే బాగుంటుంది, లేదంటే ప్రతి ఒక్కరు మళ్ళీ మనల్ని ట్రోల్ చేస్తారు. అందుకే సైలెంట్గా ఉన్నాను. విరాట్ కోహ్లీ అన్న, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? చిన్నస్వామిలో ఎలా బౌలింగ్ చేయాలో బాగా ప్రాక్టీస్ చేశా. ఈసారి ఎవరిని కొట్టనివ్వను. వద్దురా బాబు, మీరు వికెట్లు తీసాకే మీరు బాగా వేస్తారని నమ్ముతాను. ఏదో ఒక మ్యాచ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. నాకు తెలిసి ఈ సీజన్కు అదే బెస్ట్ మ్యాచ్ అనుకుంటా. నికోలస్ పురాన్, వీళ్ళు ఫుల్ డీలా పడిపోయారు. ఇదే మంచి ఛాన్స్. మన హోమ్ గ్రౌండ్లోనే కాదు, పక్క గ్రౌండ్స్లో కూడా మనం గెలిచాము అంటే పాయింట్స్ టేబుల్లో ముందుకు దూసుకొని వెళ్ళొచ్చు. ఫ్యాఫ్ డు ప్లెసిస్ అన్న, ఇలానే మనం మెయింటైన్ చేద్దాం. డల్గా ఉన్నట్టు అప్పుడు వాళ్ళు ఫుల్ ప్రిపేర్ అయ్యారు. దాన్ని మనం అడ్వాంటేజ్గా మార్చుకొని వీళ్ళని నమ్ముకోకుండా మనమిద్దరమే పిచ్చ కొట్టుడు కొట్టాము అంటే లక్నో వాళ్ళు మళ్ళీ చిన్నస్వామిలో అడుగు పెట్టాలంటే భయపడాలి. ఏంటి ఇంతసేపు నువ్వు నటించావా డల్గా ఉన్నట్టు? నేనైతే నిజంగానే డల్గా ఉన్నాను కోహ్లీ. ఏ పో అన్న, నువ్వెందుకు భయపడతావు? ఎన్ని ఐపీఎల్ మ్యాచ్లు అన్నాయి చిన్నస్వామిలోనే హైయెస్ట్ రన్ గెటర్ ఇక్కడ. నువ్వేం భయపడకు. నువ్వు జస్ట్ స్ట్రైక్ నాకు ఇవ్వు, మిగతా అంతా నేను చూసుకుంటా.